ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవనని, పేదవాడి వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు 26 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాల పాలిట సంజీవనిగా నిలుస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ సహాయం ద్వారా ఆయా కుటుంబాలకు కొంత మేరకు ఆర్థిక భరోసా లభిస్తుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుల మల్లెపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు గదుల సాయిబాబా, పలవెల రవి, అనంతకుమార్, బోనేపల్లి శ్రీనివాస్, పంతాడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం అందించాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ చాలా మందికి తీసుకొచ్చాం. ఈ రోజు ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు 34 మందికి ఇచ్చాం. ఈ రోజున 34 మందికి చెక్కులు ఇచ్చాం. 26 లక్షల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నారు. 26 లక్షల రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే మన కాకినాడలో 2.5 సంవత్సరాలు ఈ విధంగా వచ్చి మాకు ఆర్థిక సాయం అందించమని ముఖ్యమంత్రి గారు కోరితే మొత్తం మీద చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 కోట్ల రూపాయలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఎంత చూసినప్పుడు కూడా ఈ రోజు చాలా మంది అనారోగ్యం పాల్గొతున్నారు. అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అప్పటికప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చేస్తారు, అయినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నారు. అదే డబ్బులు కానీ ముఖ్యమంత్రి గారి సహాయం అందించకపోతే అందరూ అప్పులు పాలైపోతారు, ఇబ్బంది పడిపోతారు. ఈరోజు అందుకే కోరుతున్న కాకినాడ ప్రజలందరూ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ఇప్పుడు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి చాలా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ కొత్త బిల్డింగ్ కడుతున్నాం. ఆఖరికి చాలా చూస్తున్నాం. ఈ రోజున క్యాన్సర్ పేషెంట్ ఎక్కువైతే మన ప్రభుత్వ ఆసుపత్రి కూడా క్యాన్సర్ కూడా చూడటం కోసం ఒక బ్లాక్ కడుతున్నారు. క్యాన్సర్ బ్లాక్ కట్టి చేస్తున్నాం. అది కూడా తయారైతే క్యాన్సర్ పేషెంట్ ఎక్కడే చూడడానికి అవకాశం. మరి ఏదైనా కూడా ఈ రోజు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ వస్తే మనమే పంపిస్తున్నాం, పశు ఆరోగ్యం పంపిస్తున్నాం, పశు ఆరోగ్య హాస్పిటల్ చూస్తున్నారు ఫ్రీగా. అయినప్పుడు కూడా చాలా పెరిగినాయి. నేనేమంటానంటే ఈ రోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు రెండే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే ఆయన కోరిక. ఆ విధంగా ఈ రోజు వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు కూడా ఈ రోజు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.